హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మకరందం మీడియా. సో ఈరోజు మనం ఫస్ట్ వీడియో చేసుకుంటున్నాం. మీరు స్టార్టింగ్లో చూసింటే ఇది క్లాగ్ నెంబర్ 1 అని ఉంటుంది. అందరూ బ్లాగ్ వినింటారు. బట్ వాట్ ఈస్ దిస్ క్లాగ్? సో వ్లాగ్ మీనింగ్ వచ్చేసి వీడియో లాగ్. సో నేను చెప్పేది కామెంటరీ కాబట్టి దీనికి వెరైటీగా ఉంటుందని క్లాగ్ అని పేరు పెడుతున్నా. సో మకరందం క్లాగ్ 1, శివుడే వీడు. సో మీకు thumbnail చూస్తే అర్థమై ఉంటుంది, రాహుల్ గాంధీ ఉన్నాడు దాంట్లో. ఈ పార్లమెంట్ సెషన్స్లో రాహుల్ గాంధీ చెప్పిన ఫస్ట్ స్పీచ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో చాలా ప్రిపేర్డ్గా వచ్చాడు, పోస్టర్స్ తీసుకొచ్చాడు. శివుడు ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు, మహావీర్, ఇట్లా ప్రతి కాస్ట్ను ప్రతి రిలీజియన్ను కవర్ చేస్తూ చాలా బాగా చెప్పాడు స్పీచ్ అనుకోవాలి. సో ఆ స్పీచ్ చెప్పేటప్పుడు బీజేపీ నుంచి వాళ్ళు కొద్దిగా డిఫెండ్ చేద్దామని చూశారు. సో నువ్వు ఎందుకంటే రాహుల్ గాంధీ శివ్జీ అని చెప్పి శివుడి గురించి చాలా డీటెయిల్డ్గా మొత్తం ఆ శివుడి అవతారం గురించి మాట్లాడాడు. చేతి వెనక సైడ్ త్రిశూలం ఉంటుందని చెప్పాడు. అతను చాలా ఎవ్వరికీ అర్థం కాని వాళ్ళకు కూడా హిందూయిజం గురించి అర్థమయ్యేటట్టు చెప్పాడు. అతన్ని ఎలా డిఫెండ్ చేయాలో తెలియక బీజేపీ వాళ్ళు ఏం చేశారు, నువ్వు చెప్పే వర్షన్ వచ్చి ఎంటైర్ హిందూ కమ్యూనిటీని టార్గెట్ చేస్తుంది, లైక్ వాళ్ళు బాధపడుతున్నారు నీ కామెంట్స్ వల్ల అంటూ వీళ్ళు డిఫెండ్ చేయడానికి, రివర్స్లో అటాక్ చేయడానికి ట్రై చేశారు. బట్ రాహుల్ గాంధీ ఎక్కడే కానీ తగ్గేదిలే అనుకుంటూ పోయాడు. అక్కడ మెయిన్ పాయింట్ ఏం చెప్పాలంటే అతను చాలా క్లియర్గా చెప్పాడు. సో బీజేపీ అంటే హిందుత్వ కాదు, బీజేపీ ఒక్కటే హిందుత్వ కాదు, బీజేపీని అంటే అందరు హిందువులు అన్నట్టు కాదు, ఆర్ఎస్ఎస్ ఒక్కటే హిందూ కాదు అని. సో నా ఒపీనియన్ ఏంటంటే లాస్ట్ 10 సంవత్సరాల నుంచి బీజేపీ వాళ్ళు ఎట్లా చేశారంటే ఎవరన్నా బీజేపీకి అగెన్స్ట్గా మాట్లాడితే వీళ్ళు హిందూ ద్వేషి, వీళ్ళు హిందుత్వం మీద దాడి చేస్తున్నారు అనేది చాలా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. అండ్ అది రాహుల్ గాంధీ ఇక్కడ కార్నర్ చేద్దామని చూశాడు. సో నేను హిందుత్వ ఎవరిని అనట్లేదు, ఓన్లీ బీజేపీ వాళ్ళని అంటున్నా అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది దాంట్లో. అండ్ ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఈ సోషల్ మీడియా మీరు కూడా చూసింటారు, సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ హిందుత్వ ఖత్రా మెహే అని హిందువుల్లో, లేదా హిందూ సంస్కృతి కానీ హిందూ మతం కానీ డేంజర్లో పడిపోయాయి అనేది ఒక భయం క్రియేట్ చేశారు హిందువులలో. నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది, నాకు అందరూ చెప్పింది ఏంటంటే హిందుత్వం అనేది ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. మీరు ఎవరన్నా దీన్ని అబ్జెక్ట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో రాయండి, నేను కూడా డెఫినెట్గా జవాబు చెప్తాను. హిందుత్వం అనేది ఒక జీవన విధానము, ఏ మతమైనా కూడా ఇలా జీవించండి అని చెప్తుంది. అంతేగాని ఈ మతం గొప్పది, ఈ మతం మాత్రమే ఉండాలి అనేది ఎవరూ చెప్పలేరు. అండ్ సోషల్ మీడియాలో చూస్తే మనకు పోస్టులు వస్తుంటాయి, హిందూ సమాజాన్ని బతికించండి, హిందూ మతాన్ని బతికించండి, హిందుత్వాన్ని బతికించండి, ఈ 10 మందికి షేర్ చేయండి, 20 మందికి షేర్ చేయండి. గొర్రెలు ఉంటారు, గొర్రెలు షేర్ చేస్తారు, మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అందరం హిస్టరీ ఏదో ఒక టైంలో చదువుకొని ఉంటాం, స్కూల్లో చదివింటాము, లేదా ఇప్పుడు వచ్చే వాట్సాప్ యూనివర్సిటీస్లో చూసింటాము, లేదా ఎవరో చెప్పింటారు తాతలు కానీ, పూర్వం అయితే తాతలు స్టోరీస్ చెప్పేవాళ్ళు, అట్లా తాతలు కానీ బామ్మలు కానీ స్టోరీస్ చెప్పింటారు ఈ హిందూ మతం ఇట్లాంటిది అట్లా అని. నేను విన్న దాంట్లో ఏంటంటే గొప్ప గొప్ప మొఘల్ సామ్రాజ్యాధీశులు వచ్చారు. సో ఔరంగజేబ్ కానీ, టిప్పు సుల్తాన్ కానీ, అట్లా చాలామంది నాకు తెలిసిన 2 మెయిన్ వాళ్ళకి చెప్తున్నా, ఇంకా చాలామంది కొన్ని వందల మంది ఇస్లాం పాలకులు వచ్చారు. వాళ్ళందరినీ దాటుకొని తర్వాత బ్రిటిష్ పాలకులు వచ్చారు, వాళ్ళు కూడా హిందుత్వాన్ని ఏమీ కూడా పీకలేకపోయారు. హిందుత్వానికి, హిందూ మతానికి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని శతాబ్దాలు, ఇన్ని శతాబ్దాలు ఉన్న హిందూ మతాన్ని ఇప్పుడు ఎవరన్నా వచ్చి నామరూపాలు లేకుండా చేస్తారా అని నా క్వశ్చన్. సో హిందూ మతం ఎప్పటికీ డేంజర్లోకి వెళ్ళదు, ఎందుకంటే అది ఈరోజు మొలిచిన మొక్క కాదు. కొన్ని
పదుల దశాబ్దాలు కొన్ని శతాబ్దాల చరిత్ర ఉన్న మహావృక్షం హిందూ మతం. సో దీన్ని అంతా కవర్ చేస్తూ రాహుల్ గాంధీ చాలా బాగా మాట్లాడాడని చెప్పాలి. అండ్ ఈసారి మీరు ఒకవేళ ఇండియన్ పార్లమెంట్ మీరు ఫాలో అయ్యేటట్టుంటే డెఫినెట్గా చూడండి, అపోజిషన్ చాలా స్ట్రాంగ్ ఉంది. లాస్ట్ 10 ఏళ్ళు ఏం చేసినా నడుస్తుంది, మేము మీడియాను అడ్డు పెట్టుకొని లేదా మీడియా యొక్క బలంతో మేము పాలిస్తామనే మైండ్ సెట్ నుంచి ఏదో ఒకటి చేయకుంటే మన కుర్చీకి ఎసరు వస్తుంది అనేది చాలా డెఫినెట్గా బీజేపీలో కనపడుతుంది. ఎవరే కానీ డైరెక్ట్ అటాక్ చేయలేకున్నారు. అండ్ మోరోవర్ వాళ్ళ హిందూ ఎలిమెంట్స్ అన్నీ అయిపోయాయి వాళ్ళ దగ్గర. లైక్ మెయిన్ ఏంటంటే అయోధ్య టెంపుల్ ప్రతి ఎలక్షన్లో వాడుకోవడం జరిగింది. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి బీజేపీ వాదికి, ప్రతి హిందూవాదికి అయోధ్య అనేది ఒక చిరకాల స్వప్నం. ఆ చిరకాల స్వప్నం ఇప్పుడు తీరింది. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏం చేస్తారు, మళ్ళీ ఏదన్నా ఇలా అయోధ్య లెవెల్ వాళ్ళకు ఫెచ్చింగ్ ఇచ్చే టెంపుల్స్ అయితే ఈ కనుచూపు మేరలో కనపడట్లేదు. సో రాహుల్ గాంధీ శివాలు ఎత్తిపోయాడు. ఆ వీడియో మీకు దొరికితే చూడండి, నేను పెడదాం అనుకుంటున్నా కానీ బట్ వీడియో లెంత్ నేను 10 minutes లోపు ఉండేటట్టు చూస్తున్నా. సో ఐ వోంట్ ఇంక్లూడ్ ఎనీ అదర్ సపోర్టింగ్ మెటీరియల్ ఫర్ దిస్ కామెంటరీ. అండ్ నా కామెంటరీకి ఎవిడెన్స్ అవసరం లేదు, ఎందుకంటే మీరు యూట్యూబ్లో వెతికితే దొరుకుతుంది. నేను కూడా అక్కడ నుంచి చూసే నా కామెంటరీ ఇస్తుంటా. అండ్ దట్స్ ఇట్. యా. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ రాహుల్ గాంధీస్ ఎక్స్ప్లోసివ్ స్పీచెస్ ఇన్ కమింగ్ సెషన్స్. రాహుల్ గాంధీ అనే కాదు, ఎవ్వరు వచ్చి మీకు హిందూ మతం ఖతరాలో ఉంది, హిందూ మతం కొంచెం డేంజర్లో ఉంది అని ఎవరన్నా చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేయాలనుకుంటే వాళ్ళని పైకి కిందకి చూసి ఒక నవ్వండి. ఎందుకంటే హిందూ మతం అంత ఈజీగా కనుమరుగు అయ్యేదైతే కాదు. ఒక్క హిందూ బతికున్నా కానీ హిందూ మతాన్ని బతికించుకోగలుగుతాడు. అండ్ దానికి మీరు స్పెషల్గా ఏం చేయక్కర్లేదు, అది వేళ్ళూనుకొని ఉంది, అది ఒక మహావృక్షం. సో ఒక క్యాస్ట్ను మీరు చూసుకుంటే ఏదన్నా జంతువు ఎక్స్టింక్ట్ అవుతుందేమో కానీ, కనుమరుగు అవుతుందేమో కానీ మతాలు ఎప్పుడూ పోలేదు. ఎంత చిన్న మతమైనా మీరు ఇండియాలో చూసుకుంటే కొన్ని వేల మతాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి. ఏ మతం కూడా ఇంకో మతం వచ్చి దాడి చేసి దీన్ని క్లోజ్ చేయడానికి ఇదేమన్నా అంగడా? సో డెఫినెట్గా హిందూ మతం గురించి ఎవరన్నా మీకు మాట్లాడి మిమ్మల్ని హిప్నటైజ్ చేసి లేదా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తే వాళ్ళని ఒక నవ్వు వదిలేయండి. వాళ్ళు ఇంకా మిమ్మల్ని కన్విన్స్ చేయాలని చూసుకుంటే, నేను గొర్రెలు అని చెప్పా కదా, ఈ బ్యాచ్ను గొర్రెల కింద వేసుకోండి. సో మీ ఫోన్లో కూడా వాళ్ళని గొర్రె అని స్టోర్ చేసుకోండి. గొర్రె అంటే ఇక్కడ మేక అని. మీరు ఎవరైనా సర్నేమ్స్ మీకు గొర్రె అని ఉంటే అది సారీ, క్షమించండి. నేను మేక కానీ, బుద్ధి లేని వ్యక్తి కానీ, ఒక మూర్ఖత్వంతో కూడుకున్న వ్యక్తి కానీ అని నా ఉద్దేశం. సో ఇది నా శివుడే వీడియో అనే ఫస్ట్ క్లాగ్. సో మళ్ళీ వస్తాను నేను, ఇంకో క్లాగ్ ఉంది. ఇది నేను ఐఎమ్ నాట్ అలైన్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ పొలిటికల్ ఆస్పిరేషన్స్. అండ్ నేను కామెంటరీగానే చెప్తాను, ఎందుకంటే ఐ వాంట్ మై పర్స్పెక్టివ్ టు కమ్ అవుట్. ఒక 10 మంది చూసి మనం మాట్లాడుకున్నా కానీ ఇనఫ్ ఫర్ మీ. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ వ్యూస్, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ మనీ, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఎనీ పొలిటికల్ గెయిన్స్. సో నాకు నచ్చింది మాట్లాడతాను, మీకు నచ్చితే వచ్చి కామెంట్లో చేయండి. మీకు నచ్చకుంటే ఏదైనా వ్యాలిడ్ పాయింట్ ఉంది, దీంట్లో ప్రొడక్టివ్గా మనం మాట్లాడుకోవచ్చు అనుకుంటే కామెంట్ బాక్స్లో వచ్చి కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదు వీడు ఏదో వేరే కాన్సెప్ట్ మాట్లాడుతున్నాడు మనకు కాదనుకుంటే మీరు స్కిప్ బటన్ అని ఉంటుంది, అది కొడితే నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతారు, ఇంకో వీడియో చూసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.